హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్. రేపు ధనత్రయోదశి. ప్రతి ఒక్కరూ తమ వసతిని బట్టి ఆ తల్లికి పూజ చేసుకునే ధనత్రయోదశి. ఇక సంవత్సరానికి ఒకసారి ఆ యమధర్మరాజు ఆ మహారాజుకు సమర్పించే దీపం యమదీపం. మనం పాజిటివ్ను తీసుకున్నంత తొందరగా నెగిటివ్ని తీసుకోము. యమధర్మరాజు అనేసరికి అమ్మో యమ అన్నట్లు ఒక నెగిటివిటీతో ఉంటాం చాలామంది. అమ్మవారు కాళికామాత. ఆ కాళికామాత అందరికీ ఆయుధాలు సమర్పిస్తుంది వారి యొక్క ఉద్దేశాన్ని బట్టి. కానీ యమధర్మరాజుకు అడగకుండానే పాశం అనే ఆయుధాన్ని తయారు చేసింది ఆ తల్లి. ఇది అందరూ గమనించుకోవాలి. మనం పెట్టే ఈ యమదీపం ఆ తల్లికి చెందుతుంది. ఆ తల్లి నుంచి ఆ యమధర్మరాజుకు చెందుతుంది. మనం భూమిపైకి వచ్చినప్పుడు మన తలరాత ఆ బ్రహ్మదేవుడు ఏ విధంగా రాశాడో అది జరగక మానదు. ఇది మాత్రం సత్యం. కాకపోతే కొన్నిసార్లు మనల్ని కొన్ని అవరోధాల నుంచి మన ప్రకృతి మాత మనల్ని కాపాడుతుంది. ఆ మాత కాపాడాలంటే మనం చిన్న చిన్న పరిహారాలు, చిన్న చిన్న పూజలు తప్పకుండా చేయాలి. అలా చేయడం వల్ల మనం మన యొక్క సనాతన ధర్మానికి, మన సనాతన ధర్మంలో ఉన్న అన్ని దేవుళ్లకు మనం కృతజ్ఞత భావాన్ని చూపుతున్నాం వాళ్ళమవుతాం తప్పకుండా. అంతకుమించి యమదీపం పెట్టినంత మాత్రానే యమధర్మరాజు రాకుండా ఉంటాడా అన్నట్లు కొందరు అనుకుంటుంటారు. కానీ ఇది మాత్రం గమనించుకోవాల్సిన విషయం. మనం చేసే పూజలు మన భగవంతులకు మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటున్నామా అనే ఒక సమాధానం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేయడం జరుగుతుంది. ఇక నుంచి తప్పకుండా మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన సనాతన ధర్మంలో మనం కొన్ని మార్పులు చేసుకుంటూ మన సనాతన ధర్మాన్ని మన పిల్లలకు ప్రాణంగా, ఈ ప్రకృతి మాతే దైవంగా నేర్పించడం మన వంతుగా మన అందరం, ముఖ్యంగా ప్రతి తల్లి ఈ బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి శుక్రవారం మా ఇంటి పక్కన మసీదు ఉంటుంది. ఆ శుక్రవారం రోజు వచ్చే ఆ ధ్వని చూస్తుంటే అసలు జనాలను ఎట్లా రెచ్చగొడుతురో అనిపిస్తుంటుంది. నాకు భాష రాదు, కానీ వారి యొక్క ఆ స్పీచ్ విధానాన్ని బట్టి చూస్తేనే శ్రీమూర్తులు వెళ్ళరు. ఉన్న ఆ జనానికి వాళ్ళు అంత తీర్చిదిద్దుకుంటే 80% ఉన్న హిందూ మనము మన కుటుంబంతో సహా పూజలు చేసుకుంటూ ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యుకుంటూ చేసుకుంటూ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే పూజలు, మనం చేసే నోములు, వ్రతాలు అన్నీ మన మతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మన భౌతికతను మన పిల్లలకు కొద్దిగానైనా సరే నేర్పించాలి, వినిపించాలి. మనం చేసే అలవాట్లే మన సనాతన ధర్మంతో ముడిపడి ఉన్నాయని మన పిల్లలకు నేర్పించాలి. ఒకప్పుడు నిజాం కింద 228 సంవత్సరాలు మనం ఉన్నాం. అప్పుడు పరిస్థితులు వేరు, అక్షరాస్యత లేదు. ఓ దిక్కు బ్రిటిష్ వాళ్ళు చేతిలో మన భారతదేశం ఉంటే మనం మాత్రం ఈ నిజాం కింద ఉన్నాం. ఇప్పుడు వేరు, అప్పుడు వేరు. కానీ ఇప్పుడు ఏం తేడా? మన సనాతన ధర్మాన్ని మనం ఎక్కడ కాపాడుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు సనాతన ధర్మం అంటే మార్కెటింగ్ అయిపోయింది. ఎస్, ఎందుకంటే మీరు ఈ ఉంగరం పెట్టుకోండి, కోట్ల సంపద మీ సొంతం కాకపోతే అడగండి. మీరు నిమ్మకాయ పైన పసుపు కుంకుమేసి 11 రోజులు ఉంచి తర్వాత ఇల్లుకు దిష్టి చేయండి. ఇక మీకు ఏ నరదిష్టి మీ ఇంటికి తలగదు. డెలివరీ ఈ టైంలో చేసుకోకండి. ఈ టైంలో చేసుకుంటే మీ పుట్టబోయే బిడ్డ అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లుతారు. మీ ఇంటి కుడి భాగాన మనీ ప్లాంట్ పెట్టుకుంటే మీ ఇల్లంతా మనీతో నిండిపోతుంది. ఈరోజు ఆదివారం, అమాస్య, శాతబడి దుష్టశక్తులు తిష్ట వేసుకుంటాయి, బయటికి వెళ్ళొద్దు. మీరు అమ్మవారికి బంగారు పూలతోటి పూజ చేసిరనుకో మీ ఇల్లంతా బంగారంతో మెరిసిపోతుంది. ఇక వెండి పూలతో పూజ చేస్తే వెండితో మెరిసిపోతుంది. ఇలాంటి మాటలకు, ఇలా చెప్పే మాటలకు ఫుల్ స్టాప్ పెట్టండి. అమ్మవారిని హోదా రూపంలో మీకు నచ్చిన విధంగా పూజ చేయడం కుదరదు. మీ మనసుకు నచ్చినట్టు అమ్మను మన మనసులో ఆమెకు గుడి కట్టుకోవాలి. ఆమె అదే కోరుకుంటుంది.
ప్రకృతి మాత ప్రసాదించిన పువ్వులను మాత్రమే అమ్మకు సమర్పించాలి. అమ్మవారి పూజా విధానం, అమ్మవారి యొక్క ధనత్రయోదశి గురించి, యమదీపం గురించి తెలుసుకుంటూ కొన్ని విషయాలు సత్యంలోకి, సత్య మార్గంలోకి ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో మన మతం ఎక్కడుంది, మన సనాతన ధర్మం ఎటు వెళ్తుంది, ఎలాంటి దుష్టశక్తులు మన ధర్మం పైన దాడి చేస్తున్నాయి అనే విషయాన్ని కూడా కొద్దిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. అమ్మవారికి మీకు తోచినంతలో అమ్మవారి పూజా విధానం మొదలుపెట్టండి. యథావిధంగా మనం ప్రతి శుక్రవారం, శనివారం అమ్మవారికి వారానికి ఒకసారి పూజ చేసిన వాళ్ళు ఉంటారు. అట్లా రోజు దినచర్యలో భాగంగా ఆ తల్లిని ఏ విధంగా పూజిస్తామో రేపు కూడా ఖచ్చితంగా అదే విధంగా పూజించండి. మీకు కుదిరితే ఆ ప్రకృతి మాత ప్రసాదించిన పువ్వులను మీకు అందుబాటులో ఉంటే ఆ తల్లికి సమర్పించండి. మీ దగ్గర ఉన్న బంగారం ఏదైనా కానీ ఒక మాసం ఉన్నా పర్లేదు, ఆ తల్లి ముందు ఉంచి, అమ్మ, నాకన్నా గొప్ప గొప్ప వ్యక్తులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో ఐశ్వర్యంతో ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ నాకు అందరికన్నా ఇంత పూజ చేసే భాగ్యం కలిగించినందుకు, నన్ను కూడా ఒక ఐశ్వర్యవంతులాగా నువ్వు నన్ను తీర్చిదిద్దినందుకు నీకు ఇదే కృతజ్ఞత తల్లి అని ఆ తల్లి ముందు మీకున్న ఆ ధనాన్ని, బంగారాన్ని ఆ తల్లి ముందు సమర్పించి నమస్కారం చేసుకోండి. మీకు నచ్చిన స్తోత్రాలు, లక్ష్మీ అష్టోత్తరం, లలిత సహస్రనామం చదవండి. మీరు పాజిటివ్గా ఉండండి. మీరు పాజిటివ్గా ఉంటే మీ కుటుంబం పాజిటివ్గా ఉంటుంది. మీ కుటుంబం పాజిటివ్గా ఉంటే ఈ సమాజం పాజిటివ్గా ఉంటుంది. మన సమాజం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో మన హిందూ సనాతన ధర్మం కూడా రేపు ప్రపంచాన్ని పరోక్షకంగా, ప్రత్యక్షకంగా శాసిస్తుంది. ఇది అక్షర సత్యం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.